ఒకప్పుడు సద్దాం హుస్సేన్ని తనకి మత ఆధిపత్యం వ్యవహరిస్తున్నాడని చంపారు. ఒకప్పుడు హిట్లర్ యూదులకు సంబంధించినటువంటిది అతని నియంతృత్వం అని చంపారు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదుల్ని కూడా ఆ పాయింట్ పేరు చెప్పినే మీరు చాలా నియంతలు అని చెప్తూ ఉంటుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు ఇప్పుడు ప్రస్తావించాల్సి వస్తుందంటే కిమ్ ఉత్తర కొరియాలో చేసేదేంటి, ఆ దేశంలో తను, తన బిడ్డ, తన కూతురు, తన భార్య, ఇదే ప్రపంచం. అక్కడ ఉన్నోళ్ళు ఎవరు క్రాఫ్ అంతకంటే అందంగా కనబడదు, వీళ్ళకంటే వీళ్ళలాగానే కనబడాలి. వీళ్ళ భార్య వీళ్ళ కూతురు కంటే తక్కువ అందంగా కనబడాలి. అది కదా నియంతృత్వం, అది కదా రాచరికం, అది కదా అరాచకం. ఈ మేరకు ఇప్పుడు చట్టాన్ని కూడా తీసుకొచ్చేసారు. ఏం చట్టం? దాన్ని వ్యతిరేకిస్తే నేరం, శిక్ష అన్నటువంటి, అంటే జియోనిజం అన్నటువంటి కాన్సెప్ట్ని యాక్సెప్టబుల్ చేస్తూ మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ మీద నీతులు చెప్పేది వామపక్షవాదులు. ఇక్కడ వామపక్ష దేశమే అది.